అట్లనే కేరళ ఎక్స్ప్రెస్ కు హాల్టింగ్ కావాలి కాగజ్నగర్. ఎందుకంటే కేరళ ఎక్స్ప్రెస్ చాలా కాలంగా ఇక్కడ నుంచి మలయాళీ సోదరులు చాలా మంది ఉన్నారు, కేరళ సోదరులు, కేరళ ప్రాంతానికి చెందిన కేరళ ఎక్స్ప్రెస్ ఇక్కడ చాలా మంది సెటిల్ అయిపోయారు. ఎందుకంటే కంపెనీలో ఇక్కడ ఉద్యోగాలు చేపట్టి. అట్లనే శబరిమల అయ్యప్ప దేవస్థానానికి కూడా ఇక్కడ చాలా మంది అయ్యప్ప దీక్షాపరులు పోతారు. కాబట్టి తప్పకుండా ఈ కేరళ ఎక్స్ప్రెస్ హాల్టింగ్ సిర్పూర్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో కల్పించాలని కోరుతూ, సిర్పూర్ టౌన్ కు చాలా అన్యాయం జరిగిన మాట వాస్తవం. నియోజకవర్గ కేంద్రం ఇది, 1000 ఏళ్ల పట్టణం సిర్పూర్ టౌన్, కానీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నదన్న విషయం మీరందరూ గుర్తించాలి. ఇవాళ సిర్పూర్ టౌన్ కు ఇదివరకు అజనీ ప్యాసింజర్ ఆగేది హాల్ట్, ఇప్పుడు లేదు. కాజీపేట నుంచి ఈ ప్యాసింజర్ ఇదివరకు ప్యాసింజర్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ అయిపోయింది. కాజీపేట టు బలాషా మాత్రమే నడుస్తుంది. దీన్ని సిర్పూర్ టౌన్ లో హాల్టింగ్ కల్పించాల్సిందిగా నేను కోరుతున్నా. ఎందుకంటే ఇది కేవలం బలాషా వరకు కాకుండా నాగ్పూర్ వరకు వెళ్తే ఇక్కడ బెంగాలీ సోదరులు పెద్ద ఎత్తున ఇక్కడ కూరగాయలు పండిస్తారు. వాళ్ళు కూరగాయల ట్రాన్స్పోర్టింగ్ కి బాగా ఉపయోగపడేది. ఇప్పుడు కనీసం వాళ్ళకు రోడ్డు రవాణా వ్యవస్థ దిక్కైంది, రైలు వ్యవస్థ లేదు. కాబట్టి ఈ హాల్టింగ్ కూడా కల్పించాలని నేను కోరుతున్నాను. టౌన్ వరకు పొడిగించాలని నా విజ్ఞప్తి. ఇంకొకటి, నేను ఇంతకుముందే ఉదయ్ సార్తో మాట్లాడుతూ ఉంటే సిర్పూర్ టౌన్ ప్రజలకి ఇంకో శుభవార్త చెప్పారు. సిర్పూర్ టౌన్ నుంచి కొత్త రైల్వే లైన్, బ్రాడ్ గేజ్ లైన్ ని దక్షిణ మధ్య రైలు కాదు, అంటే వేరే జోను, కానీ సిర్పూర్ టౌన్ నుంచి 115 కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ లైన్ గడ్చిరోలి వరకు కొత్తగా రైల్వే లైన్ నిర్మించే ప్రతిపాదన ఆమోదం పొందింది. ఫైనల్ రూట్ కూడా అప్రూవ్ అయింది. ఒక 3-4 సంవత్సరాలు మీరు చూడండి, సిర్పూర్ టౌన్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్ కన్నా సిర్పూర్ రైల్వే స్టేషన్ ఎక్కువ అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. ఎందుకంటే జంక్షన్ అయింది. సిర్పూర్ ప్రజలు ఏదైతే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో దాని అన్నింటికి పరిష్కారం దొరుకుతుందని నేను ఆశిస్తున్నారు. అడగగానే వరాలు ఇచ్చారు మాకు. మొన్న వచ్చిర్రు, ప్రత్యేక రైల్లో చూసి 60 కోట్ల నిధులు ఇచ్చేసారు. అసలు అమృత్ భారత్ స్టేషన్ కింద మంచిర్యాల 20 కోట్లతో అభివృద్ధి, మనకేమో 30 కోట్ల, మాకు డబుల్ అనుకోండి. 60 కోట్లతోటి చాలా మంది లిఫ్టులు కావాలని అడుగుతున్నారు. ఇక్కడ 3 లిఫ్టులు ఇక్కడ అవసరం ఉన్నాయి. అవతల ఇంకో 3 ఎస్కలేటర్లు కూడా దక్షిణ మధ్య రైల్వే మనకు మంజూరు చేశారు. అండర్ బ్రిడ్జ్ ఇదివరకే టెండర్ కూడా అయిపోయింది. దసరా తర్వాత ఈ పనులు మొదలు పెట్టే అవకాశం, కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. దాన్ని కూడా అధిగమించి అండర్ బ్రిడ్జ్ కూడా నిర్మిస్తాం. అట్లనే చింతగూడ దగ్గర లైన్ క్రాసింగ్ ఉంది, ఓవర్ బ్రిడ్జ్ కావాలనే ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. ప్రభుత్వం రైల్వే ఇంకొక లైన్ క్రాసింగ్ విలేజ్ నెంబర్ 10 దగ్గర, దాన్ని కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ చేయడానికి ప్రభుత్వం ప్రతిపాదన తీసుకున్నది. రెండు ఓవర్ బ్రిడ్జ్లు కూడా రైల్వే స్పెషల్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నారు. అంటే త్వరితగతిన పూర్తి